రాజ్ న్యూస్ నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ అజాత శత్రువు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రధాన అనుచరుడు. ఆయన సహకరిస్తే భువనగిరి ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఏ నాయకుడైనా సరే ఏ ఎన్నికైనా సరే ఈజీగా గెలుస్తారు. ఒకవేళ ఆయనే ఎదురు తిరిగితే భువనగిరి జిల్లాలో రాజకీయంగా కనుమరుగైపోతారు. ఆయన ఈనాటి మన అతిథి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి మిగతా విషయాలు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. రైట్, ముందుగా మీ నుండి మొదలు పెడదాం. 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయంలో కొనసాగుతున్నారు. అసలు ఎక్కడ కూడా తగ్గకుండా ఎగ్గకుండా ఒకే లెవెల్లో మీరు కొనసాగుతున్నారు. అంటే 40 సంవత్సరాలు ఎలా కొనసాగుతున్నారు రాజకీయంలో? కేవలం ఆనాడు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి ఏం చెప్తారు? నేను 1978 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. అంతకుముందు యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేశాను. తర్వాత 78లో నాకు మొదటిసారి ఓటక్కు వచ్చింది. అప్పుడు మా దగ్గర మొత్తం జనతా గవర్నమెంట్ది మొత్తం దేశమంతా గాలి వీస్తుంది. అయితే మా నాయకులు పురుషోత్తం రెడ్డి గారు కూడా జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు మేము యువకులం, ఫస్ట్ టైం మాకు ఓటు వచ్చింది, బాగా ఉత్సాహంగా ఉండే. మాకెందుకో మొదటి నుంచి కూడా నేను నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆకర్షితున్నానంటే, నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుండి కూడా సుభాష్ చంద్రబోస్ అంటే నాకు చాలా ఇష్టం. సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి లీడ్ చేసిండు కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే మహాత్మా గాంధీ అన్న సుభాష్ చంద్రబోస్ అన్న చాలా ఇష్టం. కాబట్టి ఫస్ట్ మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి కారణం అది. తర్వాత ఇందిరాగాంధీ జనతా గవర్నమెంట్లో ఓడిపోయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత మాకు నిజంగా కూడా ఇందిరాగాంధీ గారి మీద చాలా సింపతి ఏర్పడి అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేయాలన్న కసితో పనిచేసాం. మేము యువకులం, చిన్న ఏజీ కాబట్టి గట్టిగా పనిచేసాము. తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాలే. ఏది కాంగ్రెస్ నుంచి, అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని ఉండేది. అయితే ఎవరు రాకపోతే మేమందరం కూడా కొమ్ము పాపయ్య అనే అసలుగా ఏమీ లేదు అప్పుడు, పాపం ఆయనకు రాజకీయంగా కూడా లేదు. సరే బీఫామ్ ఇచ్చారు ఆయనకు చెన్నారెడ్డి గారు. తర్వాత మేము గట్టిగా పనిచేసాము. ఆయన కూడా ఓడిపోతున్నామన్న భయం ఉండే. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారితో ఎవరైనా ఎదురు తిరగాలంటే కూడా భయపడేవాళ్ళు. ఆ టైంలో మేము ఇది చేసాం. పాపయ్య గారు గెలిచిండు. అందుకోసం పాపయ్య గారు నేనంటే బాగా లైక్ చేసేవాడు. పాప చనిపోయేంత వరకు కూడా బాగా ఇది చేసేవాడు. ఆ విధంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి కారణం. ఓకే, అంటే 40 సంవత్సరాల నుంచి ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మీరు సొంత డబ్బులు అనేక కొన్ని కోట్లు కావచ్చు, ఎందుకో సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నాకున్న, సరే మీరు ఇంకెవరినైనా తెలుసుకోవచ్చు, నా జీవితంలో నేను ఎవరి దగ్గర ఆశించి ఒక 5 రూపాయలు కూడా నేను ఇంతవరకు తీసుకోలేదు. అవును, పార్టీ కోసం నేను ప్రతి దగ్గర ఎక్కడ ఎంపీపీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, నాకు 94 తర్వాత 94 వరకు నేను కొద్దిగా మామూలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కానీ అంత గుర్తింపు నాకు లేదు. 94 వరకు. 94లో పురుషోత్తం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి టికెట్ రాలేదు. అప్పుడు చాలామందికి రాలేదు. దామోదర్ రెడ్డికి రాలేదు, గోవర్ధన్ రెడ్డికి, వీళ్ళు ఎవరికి రాలేదు. అయితే పురుషోత్తం రెడ్డి గారు గంట గుర్తు మీద పోటీ చేశారు ఇండిపెండెంట్గా. అప్పుడు మేమందరం కూడా పురుషోత్తం రెడ్డి గారికి పనిచేసాం. తర్వాత ఏమైందంటే, సరే అప్పుడు చాలా తక్కువ మెజార్టీతో 500 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తర్వాత పురుషోత్తం రెడ్డి గారు కూడా ఆయనను కూడా పాపం అంతకుముందు ఉన్న సీనియర్స్ అంతా ఆయన వదిలిపెట్టి, అప్పుడు టీడీపీ ప్రభంజనం ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు మేమిద్దరమే కూర్చునేవాళ్ళం, రోజు కలిసేవాళ్ళం. తర్వాత పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నంటే నన్ను సంజీవ్ అని పిలిచేవాడు. నాకు చాలా దగ్గర అయిపోయినవి. ఏదంటే రోజు పొద్దున్న లేవగానే నేను ఆయన దగ్గర పోవడం, ఇద్దరం ఒకటే దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, తర్వాత సాయంత్రం వెళ్ళి రావడం. ఆ విధంగా తయారైంది. మాకు ఇద్దరి మధ్యన బాగా అనుబంధం ఏర్పడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు సంజీవ్, నువ్వు ఒక్కనివే మిగిలినావు, నాకు ఏం చేస్తావు చెప్పి. నాకు ఒక చెడ్డ పేరు ఉంది. ఏంటంటే, నేను 27 ఏళ్ళకే నేను మంత్రిని అయినా, కానీ నాకున్న ఇదేంటంటే నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవలేదనేది ఒకటి ఉంది నాకు. కాబట్టి ఒక్కసారైనా నా కోరిక ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవాలి. ఒక్కటేసారి నేను ఎమ్మెల్యే అయితే నా తర్వాత నువ్వే ఏదన్నగా నువ్వు ఎట్లని చేయాలంటే మొత్తం భుజాన్ని వేసుకొని మేము మొత్తం మీద ఆసారి 99 ఎలక్షన్స్లో మేము 12,500 మెజార్టీతో గెలిచినాం. నేను కాన్స్టిట్యున్సీ
మొత్తం తిరుక్కుంటూ ఆయన కోసం పనిచేసినాం, గెలిచిండు. తర్వాత మా ఏంటంటే అప్పుడే గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం కానీ రాలే 2099లో. అయితే 2004 ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత పురుషోత్తమ రెడ్డి గారు ఏమన్నాడంటే, సంజీవ్ ఈసారి నువ్వు నిలబడు, నేను ఒకసారి అన్నా కాబట్టి నువ్వు నిలబడు అన్నాడు. కానీ నాకే ఎందుకో అనిపించింది ఏంటంటే, ఈసారి గవర్నమెంట్ వస్తుంది, ఆసారి ఎందుకో మాకు చాలా నమ్మకం ఉండే, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నమ్మకం ఉండే. ఆ నమ్మకంతో నేను పురుషోత్తమ రెడ్డి గారితో ఏం చెప్పినంటే, సార్ నేనైతే ఉత్త ఎమ్మెల్యేని అవుతా, మీరైతే మంత్రి అవుతారు, కంటిన్యూ 5 సంవత్సరాలు ఉంటారు, మన ఏరియా బాగుపడుతుంది, మన ప్రాంతం మన జిల్లా కూడా బాగుపడుతుంది. కాన్స్టెన్సీ అంటే ఎప్పుడు పోయినసారి ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా మొత్తం కాన్స్టెన్సీ అంతా నేనే చూసేవాడిని. కాకపోతే ఆయన ఏడికి రమ్మంటే ఆయనకు వచ్చేవాడు. ఏ విషయమైనా ఆయనకు ఇదేముండేనంటే ఏదైనా అడిగి చేస్తే చాలు, ఆయనకు అడగకుండా చేస్తే కోప్పడేవాడు. కానీ అడిగి చేస్తే ఏ ఫండ్స్ అయినా, ఇగో సంజయ్ ఇన్ని ఫండ్స్ వచ్చినాయి, ఏం చేస్తావు చెయ్యి, ఎవరెవరికి ఇస్తామంటే అందరిని కూర్చుండబెట్టి ఆ విధంగా నేను మండల్ వైజ్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఓకే, అదేవిధంగా భువనగిరి జిల్లాలో ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే పార్టీలకు అతీతంగా మీరు సహకరిస్తే 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఎదురు తిరిగితే ఏ పార్టీ నాయకుడైనా సరే, మీ సొంత పార్టీ నాయకుడైనా సరే రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు భువనగిరి జిల్లాలో మీరు ఇంత పట్టు ఏ విధంగా సాధించారంటే ఏం చెప్తారు? ఇప్పుడు సరే, నాకు శత్రువులు అంటూ లేరు, నేను అందరితో బాగుంటాను. అందులో నేను కార్యకర్తలకు మొదటి నుంచి కూడా టచ్లో ఉంటాను. పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం ఏజ్ పెద్దగా అయిన తర్వాత కొంచెం విసుక్కునేవాడు. ఆయన విసుక్కుంటే కూడా నేను వచ్చి ఏం చేసేవానంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళతో 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో విధంగా వాళ్ళకు సాటిస్ఫై చేసి పంపించేవాడిని. ఆ విధంగా జనం కూడా నేనంటే కొద్దిగా లైక్ చేసేవాళ్ళు. నాకు కూడా జనంతో చాలా టచెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుపడతాను నేను అంతటా. భువనగిరి డివిజన్లో మొత్తం అప్పుడు 3 కాన్స్టిట్యున్సీలు ఉండే. ఆ 3 కాన్స్టిట్యున్సీలో కూడా నాకు పట్టుంది. అయితే ఇంకోటి మీరు అడిగింది, ఏ పార్టీ వారైనా మీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఓడిపోతారంటే, నేను సొంత పార్టీ వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయలేదు. నేను పార్టీలు ఉండి పార్టీకి ఎప్పుడు అన్యాయం చేయను. కాకపోతే నాకు ఒకసారి ఏం జరిగిందంటే, సరే మీకు తెలుసు ఇక పేర్లు ఎందుకు, నేను అప్పుడు ఏమైందంటే థర్డ్ టైం వచ్చింది, ఆలేరు కాన్ఫరెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత పురుషోత్తమ రెడ్డి గారు నాకు 1 year ముందే నాకు వెంకటేశ్వర రెడ్డి గారికి భువనగిరి నీకు ఆలేరు అని చెప్పింది. మీరు పని చేసుకోండి, నేను టికెట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాడు. నన్ను కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి కూడా, ఆలేరు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి కూడా ఇచ్చారు. నేను ప్రతి విలేజ్ తిరిగినా. అప్పుడు బొమ్మలవరం సగము భువనగిరిలో ఉండేది, అందులోనే భాగంగా. అయితే పురుషోత్తమ రెడ్డి హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ మీకెందుకు టికెట్ ఇవ్వలేరు అంటే, పాత రావణపేట కాన్స్టిట్యున్సీ కానీ భువనగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఏర్పడ్డ ఆలేరు కాన్స్టిట్యున్సీలో మీకెందుకు టికెట్? అదే నేను చెప్పేది కూడా అదే. ఏమైందంటే 2004లో నన్ను నిలబడమని చెప్పారు పురుషోత్తమ రెడ్డి గారు. అయితే మీరైతే మంత్రి అవుతారు, నేనైతే ఉత్త ఎమ్మెల్యేని అవుతా, మీరే ఉండండి అని ఉంచినాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయనకు కొంచెం మనస్పర్ధలు రావడం వల్ల, రాజశేఖర రెడ్డికి ఆయనకు మనస్పర్ధలు రావడం వల్ల ఆయన మినిస్టర్ రాకుండా పోయింది. సరే, తర్వాత 5 సంవత్సరాలు ఆయన తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఉన్నారు, అదేవిధంగా పనిచేసుకుంటూ పోయినాం. తర్వాత మాకు బైఫర్కేషన్లో మాకు ఆలేరు కాన్స్టిట్యున్సీ మొత్తం, రావణపేట కాన్స్టిట్యున్సీ మొత్తం పోయింది. ఆలేరు కాన్స్టిట్యున్సీలోకి వచ్చాం మేము. ఏది మా దగ్గర గుండాల కానీ ఆత్మకూరు 2 మండలాలు ఇళ్ళకి వచ్చినాయి. వచ్చిన తర్వాత నన్ను ఆలేరు కాన్స్టిట్యున్సీ జనరల్ అయింది. అప్పటి వరకు ఎస్సీ ఉండేది. జనరల్ అయిన తర్వాత నన్ను ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పురుషోత్తమ రెడ్డి గారు నియమించారు, పార్టీ కూడా నియమించింది. నేను పని చేసుకుంటూ పోయాను. ప్రతి మండలం తిరిగాను, ప్రతి విలేజ్ తిరిగినా, అన్నీ తిరిగి పని చేసుకున్నాను. పని చేసుకున్న తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత నేను సీఎం గారి దగ్గరికి పోయినాం, రాజశేఖర్ గారి దగ్గరికి. పోయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, పురుషోత్తమ రెడ్డి గారు ఉండలేరు కాబట్టి భువనగిరి అన్నా ఆలేరన్నా రెండింటి ఏదన్నా కూడా బీసీ కావాలన్నా. అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి, సార్ నేను ఇన్ని రోజులు పనిచేసిన, ఇది బాగున్నది, ఆలేరు కాన్స్టిట్యున్సీ ఈసారి గెలుస్తాం సార్ అని చెప్పాను రాజశేఖర్ గారు. ఆయన ఏమన్నాడంటే, మొన్న బై ఎలక్షన్స్లో మీకు డిపాజిట్ రాలేదు, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆలేరు కాన్స్టిట్యున్సీలో గెలవలేదు, ఇప్పుడు ఎట్లా గెలుస్తారు? గెలవదు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా మీరు గెలవదు అని ఉంది, కాబట్టి మీరు గెలవదు అన్నాడు. అంటే సీఎం గారితో కొద్దిసేపు వాదించగలం కానీ అంత పెద్దగా వాదించలేం కదా. రాజశేఖర రెడ్డి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, మీరు ఎవరైనా పెట్టుకోండి, బీసీలు పెట్టుకోండి, ఎక్కడ వేరే వాళ్ళు బీసీ లేరు మీ జిల్లాలో,
కాబట్టి ఒక బీసీని పెట్టుకోండి, మీ పేరు కూడా చెప్పండి అని మీరు ఎవరన్నా పెట్టుకోండి అన్నాడు. అప్పుడు భిక్షమయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కూడా లేడు, ఆయన పార్టీ కూడా కాదు. అయితే భిక్షమయ్యను కొద్దిమందిని అడిగాను నేను, బీసీలను మా దాంట్లో మన పెద్ద నాయకులను అడిగితే వాళ్ళు మీరు గెలిచేది కాదు, మేము రాము అని చెప్పారు. తర్వాత ఇక విధిలేని పరిస్థితుల్లో భిక్షమయ్యను కూడా అడిగితే భిక్షమయ్య ఉన్నాడు, ఉంటా అని చెప్పాడు. ఆయన పురుషోత్తరెడ్డి గారు కూడా సరే అన్నాడు. ఇద్దరం అనుకున్నాం, సరే అని ఇంట్రడక్షన్ లేదు కాబట్టి ఇంట్రడక్షన్ మీటింగ్లు పెట్టాం, ఇది చేసాం, బాగా కష్టపడడం, గెలిచాడు. సరే గెలిచిన తర్వాత ఇక పరిస్థితులు మీకు తెలుసు. ఆ గెలిచిన తర్వాత ఇప్పుడు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బూడిద భిక్షమయ్య గౌడ్కు టికెట్ కావాలని కొట్లాడింది మీరే, ఇప్పించింది మీరే, గెలిపించింది మీరే. ఆ తర్వాత గెలిచిన తర్వాత మిమ్మల్ని బూడిద భిక్షమయ్య గౌడ్ ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది, పార్టీ నుంచి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఒక 3-4 మంత్స్కే నాకు అర్థమైపోయింది ఆయన పద్ధతి నచ్చలే నాకు. ఎందుకంటే నేను కరప్షన్ అంటే అస్సలు నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళతో నేను ఉండను. నాకు నా లైఫ్లో కూడా ఇంతవరకు ఎవరు కూడా నాకు ఏలెత్తి చూపించలేరు నేను కరప్షన్ చేసిన అంటే. కొన్ని నచ్చలే, సరే అది కరప్షనా వేరే ఏదో ఆయన విషయాలు నాకు నచ్చక నేను ఆయనతోనే డైరెక్ట్ చెప్పాను, భిక్షమయ్య గారు సరే మీరు ఎమ్మెల్యే అయ్యారు, నేను మీకు అడ్డం వచ్చుడు కూడా బాగుండదు, ఎందుకు అదొక చెడ్డ పేరు. ఆయన ఎందుకంటే అంటే నేను ఒక బీసీ నాయకుని ఎదుగుతుంటే కొంతమంది నన్ను అగ్రవర్ణాలు ఎదగనీయట్లేదని ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇదంతా ఎందుకు మనకు బాధ అన్న ఉద్దేశంతో నాకు కూడా నేను ఏజ్ ఇన్ని రోజులంటే నేను ఏదో పిల్లగానిలాగా ఉన్నాను, నా కూతురు కూడా మ్యారేజ్కి వచ్చింది, నాకు బాధ్యతలు పెరిగినాయి, నేను ఏదో బిజినెస్ చేసుకుంటాను, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ ఒక్కటేసారి నేను వస్తలేనని కూడా నువ్వేం బాధపడకు, నేను కూడా బాధపడను, కానీ ఎప్పుడైనా సరే మా ఊరికి పోతే సొంత ఊరికి పోతే నాకు చెప్పిపో, నేను కూడా వస్తాను నీతో పాటు. ఆ ఊర్లో అవసరమైతే నీకు టీయో కాఫో బిస్కెటో లేకుండా భోజనం ఏదో ఏర్పాటు చేయాలి, అక్కడ చేసేటోళ్ళు లేవలే నేను చేస్తాను, అదొకటి చేయి అని చెప్పినా నేను తర్వాత ఊరుకున్నాను. నేను అసలు కొద్ది రోజులు అంటే దగ్గర ఒక 6 months వరకు నేను రాజకీయాలలో కూడా పట్టించుకోలే పెద్దగా. ఆయన ఏమనుకున్నాడో ఏందో మరి నాకైతే అర్థం కాలేదు, నాకు చెప్పొద్దని చెప్పి. మీకు బూడిద భిక్షమయ్య గౌడ్ గారికి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవే లేదు మాకు, గొడవేం రాలే. మనస్పర్ధలు అంటే గదే మనస్పర్ధలు, అంతే ఏం లేదు. తర్వాత నాకు చెప్పొద్దని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి ఊరికి పోయాడు. మా ఊరికి పోయి ఆయన ఏం చెప్పిన స్పీచ్ ఏంటంటే, నాకు సంజయ్ రెడ్డి గారు ఇన్ని రోజులు మీ ఊరికి రానియలే, నేను వస్తా అంటే కూడా మీ ఊరికి ఏ పని చేయాలంటే మీరే కదా గెలిపించింది కానీ ఆయన ఆలోచన అది, నాకు నేనేం చేయను దానికి. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎవరికి పని చేయనియలే. ఆయన అంతకుముందే ప్రచారం చేయడం మొదలుపెట్టిండు. ఎవరెవరైతే కార్యకర్తలు పోయి నాకు ఈ పని కావాలి, అరే ఇంతకుముందు సంజయ్ రెడ్డి వద్దంటే నేను ఆగినా, నేను ఎందుకు లేకుంటే నీకెందుకు చేయను అని నా మీద దోయడం మొదలుపెట్టాడు. ఆ తరుణంలో 2 వర్గాలు ఏమైనా, ఒకటి 2 వర్గాలు, కానీ ఆయనకు అభద్రతా భావం ఉండే ఆయనకు. నెక్స్ట్ ఏమైనా మళ్ళీ వస్తానేమో అనే ఆలోచన ఉండే ఆయనకు. నేను ఆశిస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచన ఉండే ఆయనకు. తర్వాత ఏంటంటే పురుషోత్తమ రెడ్డి గారితో కూడా మనస్పర్ధలు వచ్చినాయి ఆయనకు. ఆయనకు కూడా దగ్గర కూడా పోలే, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైనా ఇబ్బంది అయిద్దామని ఆయన భయపడి ఈ విధంగా నన్ను పక్క పెట్టాలనే ఆలోచన వస్తేనే నేను అది చూసే ఈ బదనాం మనకెందుకు అన్న ఉద్దేశంతో పక్క జరిగిన తర్వాత నాకు తెలియకుండా ఊళ్ళో ఊళ్ళో నా గురించి నన్నే విమర్శించి చేస్తే అప్పుడు మేము ఏం చేసామంటే ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గారు ఉండే. ఇక నేను ఊరుకుంటే ఇతను ఇంకా ఇది చేసేటట్టు ఉన్నాను ఉద్దేశంతో నేను రాజగోపాల్ రెడ్డి వర్గంలోకి వచ్చేసాను. పురుషోత్తమ రెడ్డి గారు ఉండగానే రాజగోపాల్ రెడ్డితో తిరగడం మొదలుపెట్టాను. ఆయనతో మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని మేమే ఇది చేసేది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అక్కడికి వచ్చినా నేనే ఇది చేసేవాడిని. ఇంకా కొంచెం దూరం పెరిగింది. దూరం పెరిగి అసలు నాతో మాటలు బంద్ చేయడం జరిగింది. నేను కూడా ఆయనతో మాట్లాడకపోవడం జరిగింది. సరే నా ప్రోగ్రామ్స్ నేను చేసుకుంటూ పోయినా, ఆయన ప్రోగ్రామ్స్ ఆయన చేసుకుంటూ పోయాడు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో నాకు అసలు నేను ఎంతోమంది జెడ్పీటీసీలను గెలిపించినా, ఎంతోమంది ఎంపీపీలను గెలిపించిన. అంతకుముందు మా వాళ్ళందరినీ ఎన్నోసార్లు పురుషోత్తమ రెడ్డి గారు నన్ను ఎంపీపీ ఉండమంటే నేనేందుకు సార్, నేను ఎంపీపీ ఉండేది, మార్కెట్ చైర్మన్ అంటే కూడా ఉండలేదు. ఎంతో మందిని ఎమ్మెల్యేగా గెలిపించిన సంజీవ్ రెడ్డి, ఎంతో మందిని జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్గా గెలిపించిన సంజీవ్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అసలు మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ అదే జరిగింది ఏంటంటే, మేము అక్కడ జిజ్జుకు వచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండు. మేమేం చేసినాం, ఎంపీ వర్గానికి కూడా కొన్ని సీట్లు ఇవ్వండి. కాన్స్టిట్యున్సీలో 8 ఎంపీపీలు ఉన్నాయి, 8 జెడ్పీటీసీలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మాకు ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం పార్టీ
బీఫామ్స్ ఇవ్వండి అని. అది తర్వాత ఎక్కడ మన సోమిరెడ్డి గారు మాట్లాడాడు, బొందుగుల నరసింహారెడ్డి గారు, నేను జానారెడ్డి గారి దగ్గర కూడా పోయినాం. జానారెడ్డి గారికి మన ఈయన కూడా ఫోన్ చేయడం జరిగింది, రాజగోపాల్ రెడ్డి గారు. జానారెడ్డి గారు చెప్పినా కూడా ఆయన ఇల్లే. ఆయన ఏమంటాడంటే సంజయ్ నేను చూసుకుంటా కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇయ్య అంటాడు. అయితే ఇక తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈయనతోని మాకు కుదరదు అనే భావనకు వచ్చినాం. ఒక్కటి కూడా ఒక ఎంపీటీసీ కూడా ఇవ్వలే మాకు. సరే అయితే మేమేం చేసినామంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేసినామంటే ఓ పని చేద్దామన్నా మనం ఇండిపెండెంట్లు పెడదామన్నాడు అని పెట్టుకున్నాం. రెబల్గా ఏం లేదు. అయితే నేను కూడా కాంగ్రెస్ నుంచి అప్లై చేసిన, నాకు ఇవ్వలే. ఇవ్వకుండా సో ఆయనకి ఇచ్చిండు. ఓడిపోతామని వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే నేను నిలబడితే వేరే వాడికి గెలవడం తెలుసు. అయితే ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే నాకు లాస్ట్ వరకు నేను ఉంటానని అనుకోలే. లాస్ట్లో అనుకునేసరికి మాకు బీరువా గుర్తు వచ్చింది. అయితే మేము ఎంపీటీసీలను కూడా బీరువా గుర్తులు వేయించినాం. వేపిస్తే మా మాజీ ఎంపీపీ ఏం చేసిండంటే అన్న ఇదంతెందుకు, మొత్తం నేను పోటీ చేయగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా మీతోనే ఉంటాం కానీ వాళ్ళతో ఉండమని చెప్పేసి కాంగ్రెస్ సింబల్ వచ్చిన ఎంపీటీసీలు కూడా వచ్చారు. ఏం చేయాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నేనేం వద్దన్నాను. అయితే మన ఏమన్నా మన పేరు మీద గెలుస్తుంది, ధర్మభిక్షం 400 చిల్లర ఉంటే కూడా వాళ్ళు చూసేయలేదా, మన పేరు మీద వేస్తారన్నా, ఏముంది అది మన పేరు తెలియదా అని ఈ బీరువా గుర్తు వచ్చిన వాళ్ళని కొంతమంది విత్డ్రా చేయించినాం. ఇది సింబల్ వచ్చిన వాళ్ళని విత్డ్రా చేయించినాం. మా తప్పెక్కడ జరిగిందంటే కొన్ని ఇండిపెండెంట్ మేము, కొన్ని ఏమో నాతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు బీరువా గుర్తు. కొంతమంది ఏం చేశారు, బీరువా గుర్తు వేరే గుర్తు వచ్చింది. కొంతమంది ఏం చేశారు, దీన్ని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాం. అయితే మేము ఎక్కడ దెబ్బతిన్నామంటే ఒక ఓటు కాంగ్రెస్, ఒక ఓటు బీరువా అని అడిగినాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేశారంటే 1385 ఓట్లు నాకు చిత్ అయినాయి. నాకు బీరువా కేసారు, కారు కేసారు, రెండింటి కేసారు. కారు అంటున్నా దాన్ని ఏమంటారు, బీరువా కేసారు, చేయి కేసారు, బీరువా కేసారు, కారు కేసారు. ఇక్కడ ఇంట్లో ఉన్నారు, అందులో ఉన్నారు మా కేసులు. కాబట్టి మొత్తం చిత్ అయినాయి, 1385 ఓట్లు చిత్ అయినాయి. తర్వాత ఏం జరిగిందనంటే కొన్ని ఏరియాలలో మా దగ్గర కొంతమంది ఏంటంటే అటు నేను గెలవాలి ప్లస్ మన ఎంపీటీసీలు గెలవాలి అనే ఆలోచనకు వచ్చింది. భిక్షమే ఆయన తమ్ముని పెట్టుకున్నాం. ఓకే, ఆడ కొద్దిగా ఇదే ఏమైందంటే నాకు వాడు బీరువాకేమో ఇటేసాడు విత్డ్రా చేసుకున్న వాళ్ళకు, మేము విత్డ్రా చేయించడం వాళ్ళు లేడు పోటీలా చేతికి అటేసారు. అక్కడ క్రాస్ అవుట్ అయ్యి నేను ఒక 500 ఓట్లతో ఓడిపోయినా. ఓడిపోవాల్సి వచ్చింది. నేను 10 మందిలో ఎంపీటీసీలను పెడితే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు 7 గెలిచారు. భిక్షమయ్యకు 1 గెలిచిన తమ్ముడు, టీఆర్ఎస్కు 2 గెలిచినాయి. అయితే ఆ పరిస్థితులు ఏమైందంటే అప్పుడు భిక్షమయ్య వచ్చి మా తమ్ముని చేయమని నన్ను అడిగిండు. అడిగితే నేను చేయను అని చెప్పిన. చేయనని చెప్పేసి ఇక మీ ఇష్టం ఏమైనా చేసుకోపోయినట్టు వాళ్ళు పోయి అక్కడ టీఆర్ఎస్కి చేసుకోరు. ఉన్నట్టుండి సడన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి? అక్కడ వచ్చిన తర్వాత కూడా సునీత మహేందర్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్లో కోమరెడ్డి వెంకరెడ్డి గారికి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి. అంటే ఇటు వచ్చి మళ్ళీ అడ్డుకోవడానికి కారణాలు ఏంటి? జరిగింది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత ఎంపీ ఓడిపోయారు, ఈ విషయమే ఎమ్మెల్యే ఓడిపోయారు. తర్వాత ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇచ్చారు ఆయనకు. అయితే అప్పటికే నాకు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఒకసారి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మేమందరం కలిసి బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి పోయినాం. పోయి కలిసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. ఆయన భిక్షమైన పిలిచి బాగా తిట్టి, నువ్వు ఏందా ఎవరో చిన్నపిల్లలు అది ఇది అన్నావు, ఎందుకు సస్పెండ్ చేసినావు కారణం లేకుండా. ఆయన సీనియర్ కార్యకర్త, ఎప్పటి నుంచో ఉండవు, ఆయన పీసీసీ మెంబర్ను మీకు సస్పెండ్ చేసే పవర్స్ ఎవడిచ్చాడు మీకు, చేస్తే నేను చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడో లేకుంటే ఎవరు తూర్దేవేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయనకు చెప్పి చేయించాను. ఇక రాజగోపాల్ రెడ్డి గారు కూడా బాగా గొడవ చేసిండు. దాని మీద మళ్ళీ ఎమ్మడే రీఇన్స్టేట్ చేసి వీళ్ళని ఎవరైనా సస్పెండ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని సీరియస్గా చెప్పారు బొత్స సత్యనారాయణ. తర్వాత మళ్ళీ ఏంది ఈయనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. తర్వాత ఓడిపోయాక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాక ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నిలబడ్డారు. వీళ్ళు అందరూ అగెనిస్ట్ చేస్తున్నారు, కానీ మాకు అర్థమైంది వాళ్ళని పెట్టుకుంటే గెలుస్తాం కానీ నేనే రాజగోపాల్ రెడ్డి గారి క్యాంపులు కానీ అన్నీ ఇది చేశాను. తర్వాత ఆయన గెలిచి 1 మంత్ అయింది, దసరా వచ్చింది అప్పుడు మాకు. అయితే రాజగోపాల్ రెడ్డి మీద ఇష్టం లేదు ఆయనకు. ఆయన ఫోటో వేయకుండా మా ఎవ్వరు వేయకుండా ఒక ఎమ్మెల్యే అయ్యి ఆయన కొత్త వాళ్ళందరూ ఆయన వచ్చిన వాళ్ళందరి ఫోటోలు వేసి
దసరా శుభాకాంక్షలు అని మొత్తం పెట్టుకున్నాం ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకున్నాం. అయితే మా వాళ్ళు ఫోన్ చేసి ఏందన్నా మేము ఇన్ని రోజుల నుంచి మన సీనియర్లో నిన్న మొన్న గెలిచిన జిల్లా మొత్తం కలిపి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు వేయలేదు ఇతే ఎట్లా అంటే మరి వేయలేదని వాడిని మనం ఎందుకు అడగాలి ఆయనను మీరు వేసుకోండి అని చెప్పిన. కావాలంటే నేను మీకు ఏమైనా సహకారం కావాలంటే నేను చేస్తే కానీ మీరు వేసుకోండి అంటే వాళ్ళు మేము రాజగోపాల్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఇవన్నీ అందరికి పెట్టి ప్రోటోకాల్ ప్రకారం అందరి పెట్టి ఆయనది లేకుండా ఎమ్మెల్యేది లేకుండా ఆయన మనసులు లేకుండా మేము వేసినాం. దాన్ని ప్రెస్టీజ్గా తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఏం చేసిందంటే అప్పటికి నెల 15 రోజులు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయి కూడా. ఎలక్షన్ల ముందు ఏం చేశారు మా దగ్గర జెడ్పీటీసీ కానీ రామకృష్ణ ఇటువంటి కూడా వెళ్ళిపోయారు. కొంతమంది జెడ్పీటీసీలు కౌన్సిలర్సు మా దగ్గర డీసీసీబీ చైర్మన్ వీళ్ళంతా పార్టీ వదిలిపెట్టి ముందే వెళ్ళిపోయారు ఎలక్షన్ల కన్నా ముందు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కన్నా ముందు. పోయిన తర్వాత కూడా గెలిచినాం. అయితే వాళ్ళంతలో వాళ్ళు పోయినాక కూడా నెల 15 రోజుల తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తా అని ఈయన ఒక లీస్ట్ తయారు చేసి ఆ మధ్యన నా పేరుని కేవలం నా కోసం అది పెట్టిండు. ఎందుకంటే ఎప్పుడో పోయిన వాళ్ళని సస్పెండ్ చేయడం అర్థం లేని మా విషయం. ఆ మధ్యన ఏం చేసి నా పేరు ఇరికిచ్చాడు. పేరు ఇరికించి నేను కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టు నన్ను సస్పెండ్ చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలిసి ఇన్ని పేర్లు రాసిండు కదా, ఆయన సంతకం పెట్టిన కింద. నేను పీసీసీ మెంబర్ని కాబట్టి ఆయన సస్పెండ్ చేయలేడు కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్తోనే చేయించాలి కాబట్టి కింద సంతకం పెట్టించింది. నాకు తెల్లారి పేపర్లో నా పేరు వచ్చింది. నేను రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర పోయి వీళ్ళతో నేనే నీకు ఉల్టా చేయడం ఏంది, నేను ఇది చేయడం అంటే పోనీలే అని వీళ్ళకి ఫోన్ చేసిండు. ఆయన ఎవరెవరు అని చేసిండు. అయితే నేను మన అప్లికేషన్ పెట్టుకున్నా అన్న ఇప్పుడు మన కోదండరెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అప్లికేషన్ ఇట్లా పెట్టుకుంటే వాళ్ళు రేవోక్ చేస్తాడు కోదండరెడ్డి సాబు చేయనా అంటే నువ్వు తప్పు చేయలేదు ఏం లేదు నీకేం అవసరం నువ్వు ఎందుకు పెట్టుకుంటావు పెట్టుకోగలను. సరే అట్లే ఉన్నాం. కానీ నన్ను రీఇన్స్టేట్ చేయలేవరు, ఎలక్షన్స్ వచ్చినాయి ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. ఈ విషయం వాళ్ళకి తెలిసి నేను సస్పెన్షన్లో ఉన్నది 3 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి అయితేంది, బూడిద భిక్షమయ్య గౌడ్ అయితేంది, ఇటు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సునీత మహేందర్ రెడ్డి అయితేంది, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీర్లా ఎలై అయితేంది, ఇంతమందిని గెలిపేయడానికి మీ సొంత ఆస్తులను అమ్ముకొని మరీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అసలు మీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టారు? ఒకటి నా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఒకటి, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు నిజంగా కూడా నాకు తండ్రిలాగా ఉండే, నేను అదే విధంగా భావించుకున్నా ఆయనను. కాబట్టి ఆయన కోసం నిజంగా కూడా పురుషోత్తం రెడ్డి గారు అన్ని సంవత్సరాలు మంత్రిగా చేసినా ఆయన ఫైనాన్షియల్గా ఏం సంపాదించుకోవాలి. సరే నేను అప్పటికి కాంట్రాక్ట్స్ అన్నీ కాంట్రాక్ట్లు చేసేవాడిని బాగా. అప్పుడు కొంచెం నేను ఫైనాన్షియల్గా నేను 1983 నుంచి కార్ మెయింటైన్ చేసేవాడిని, 88 నుంచి 88 నుంచి నేను కార్ మెయింటైన్ చేస్తున్నాను. నేను 89లో కూడా పురుషోత్తం రెడ్డి గారి మీద నేను అప్లై చేసిన. అయితే అంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలబడలే. అయితే ఆసారి పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నాడంటే 89లో నా మీద పోటీ చేస్తావా అని నన్ను అన్నాడు. సార్ పోటీ కాదు సార్, నేను అప్లై చేసుకున్న పార్టీకి, మీరు చేయరు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంటారు కదా, కాబట్టి నేను చేసిన, మీరు ఉంటా అంటే నాకేం అభ్యంతరం సార్, నేను నూకుంటా అని చెప్పిన. ఆయన ఏమన్నాడు నేనే ఉంటున్నా ఈసారి, ఎందుకంటే ఎమ్మెల్సీ లేదు కదా, 83లో ఆయన తీసేసిండు ఎవరు ఎన్టీఆర్ గారు. ఓకే, నేను నిలబడుతున్నా అంటే సరే మంచిదని ఆయనతో తిరిగినాము. సరే దురదృష్టవశాత్తు ఏంటంటే కొంత స్వయం కుప్రాత ఉంది, ఆయన ఎమ్మడున్న వాళ్ళు కూడా కొంతమంది పనిచేసారు. ఆయన ఓడిపోవడానికి కారణమైంది, కొద్దితోనే ఓడిపోయింది ఆయన. ఓడిపోవడం వల్ల సరిగా అట్లే ఉన్నాం. 94లో మళ్ళీ టికెట్ రాలేదు ఆయనకు, టికెట్ రాకుండా ఇండిపెండెంట్ చేసి ఓడిపోయిండు. ఇక కాకపోతే బాగా ఫెడప్ అయి ఉన్నప్పుడు ఇక ఆయన నన్ను ఇది చేయడం వల్ల నేను ఆయనతో పాటు ఉండి 99లో గెలిపేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలకు సరైన పరిపాలన అందించబోతున్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు మీకే కనిపిస్తుంది, అంతకుముందు కేసీఆర్ గారు కనీసం మంత్రులకు కాదు, ఎమ్మెల్యేలకు కాదు, ఎవరికి కూడా కలిసేవాడు కాదు. ఇప్పుడున్న పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితి మీరు చూడండి. తర్వాత ఇది ఉంది కదా, ఇప్పుడు కేసీఆర్ గారు రెసిడెన్స్ ఉండే కదా, దాన్ని కూడా మొత్తం అక్కడ కనీసం దగ్గరికి పోవడానికి కూడా వీళ్ళని పరిస్థితుల్లో అనేది తీయడం జరిగింది. అందరికీ ఎవరైనా ఫ్రీగా పోవడానికి ఇది ఉంది. అందులో మా సీఎం గారు కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, మంచిగా పనిచేస్తున్నాడు, చేయాలన్న తపన ఉంది ఆయనకు. ప్రజలకు ఏదో విధంగా ఈ తెలంగాణను డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది ఆయనకు. తప్పకుండా ఇదవుతుంది. అందులో మా ప్రాంతం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మ్యాక్సిమం ఆయన అయిన తర్వాత ఈ మధ్యనే మా ఎమ్మెల్యే గారు మొన్న మేము ప్రెస్ మీట్లో మీరు వచ్చిరో లేదో తెలియదు, ఏది 100 రోజుల దీంట్లో
ప్రెస్ వాళ్ళు మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏమేమైనా ఏమేం కాలేదో మీరు అడగండి అని కూడా చెప్పాం. మా తప్పులు ఏమన్నట్టు కూడా ఎత్తి చూపండి, మేము ఉంటే సర్దిద్దుకుంటామని కూడా చెప్పాము. నా అధ్యక్షనే జరిగింది ఆ మీటింగ్ కూడా. ఏది ఆలేరు కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టాం. దాంట్లో కూడా 100 రోజులలో 100 కోట్లు తీసుకొచ్చినాము. 100 కోట్లు వచ్చినాయి. డెవలప్మెంట్ జరిగింది. రోడ్స్, బిల్డింగ్స్, అదేవిధంగా బ్రిడ్జెస్ ఎన్నో కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ అందరికీ తెలుసు, పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీపిచ్చి ఉన్న ఖజానాను కాల్ చేసిపోయింది. దానివల్ల కొంత ఒకదాని తర్వాత ఒకటి సర్దిద్దుకుంటూ పార్టీ అది గవర్నమెంట్ ముందుకు పోతుంది. కాకపోతే కొంత లేట్ కావచ్చు, కానీ ఏదైనా సరే ప్రతి పథకాలు కూడా ఉచిత పథకాలు కూడా మేము ఏవైతే ప్రకటించినామో హామీలు అన్నీ కాదు ఒకదాని తర్వాత. అయితే ఇప్పుడు ఆగస్టులో కూడా ఆగస్టు 15 వరకు ఇది రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో కూడా సీఎం గారు ఉన్నారు. 2 లక్షల రూపాయలు. ఆ విధి విధానాలు కూడా ఈ మధ్యన మీరు పేపర్లో చూస్తున్నారు. ఆ విధి విధానాలు కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఇవ్వాలన్నా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఇవ్వాలన్నా, ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నా, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఆగస్టు 15 వరకు కంపల్సరీ అది అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకున్న సంజీవ్ రెడ్డికి ఇప్పుడు ఏదైనా ఒక నామినేట్ పదవితోటి న్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీలో అది మా పెద్దలు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. నేనైతే నా వరకు నేను పార్టీకి పని చేసుకుంటూ పోవడమే, పార్టీలో ఒక క్రమశిక్షణ గల సైనికునిగా నేను పనిచేసుకుంటూ పోతున్నాను. తర్వాత పెద్దలు గుర్తిస్తే వస్తుంది, గుర్తించకపోతే రాదు. దానికి కూడా నేనేం బాధపడను, నాకు ఇది లేదు. పెద్దలు ఒకవేళ సంజీవ్ రెడ్డి గారు మాకు అవసరం, పార్టీకి అవసరం, పని ఇంకా ఎక్కువ పని తీసుకోవాలనుకుంటే ఇస్తారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది అంటే ఏం చెప్తారు? కారణాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు మొదటి నుంచే 400 సీట్లు గెలుస్తామన్న దాని మీద వాళ్ళు బాగా ఇది చేశారు. కానీ ఈసారి ప్రజలు కూడా కొంచెం ఇది చేసుకున్నారు. సరే, కారణాలు కూడా మొన్న నేను కూడా పేపర్లో చూశాను, వార్తల్లో కూడా చూశాను. బీజేపీ వాళ్ళు ఇప్పటికే అంటున్నారు, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీని ఎదుర్కొనేంత సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు అంటున్నారు స్పష్టంగా. ఇప్పుడు మొన్ననే చూశారు మీరు, సాగు తప్పి కన్నులోట పోయినట్టు వాళ్ళు ఇప్పుడు అలయన్స్తోనే వాళ్ళు ఇది చేసి గవర్నమెంట్ ఫామ్ చేసారు. కానీ జస్ట్ ఇంకొక 20-30 సీట్లు ఉంది కదా అలయన్స్. ఎప్పుడు ఇప్పుడా అలే ఒక్క సీటు అది ఉన్నా లేకుండా మాకేం ఇది కాదు కదా. మాకు ఆ ఒక్క సీటు పోయినా కూడా మేము అధికారంలో ఉంటాము. కానీ ఆడ సీట్లు పోతే ఉండడు కదా, లేడు కదా. సొంతంగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు కదా. కాబట్టి ఒకటే ఏంటంటే ఇప్పుడే అర్థమైంది వాళ్ళకు, ఉత్తర భారతదేశంలో వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళ మీద వ్యతిరేకత. అది కొద్ది ముందు కనుక స్టార్ట్ అయి ఉంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఏది జోడో యాత్ర ఏం ఫలించలేదు, అది ఫలించకపోతే ఈ పరిస్థితి రాకపోవు కదా. వారు జోడో యాత్ర ఫలించింది, ఇవన్నీ చేసినది కాబట్టి ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం వరకు ఉత్తర భారతదేశం ఎట్లా ఉంటుంది వ్యతిరేకత, దక్షిణ భారతదేశం కూడా పోతుంది. ఈసారి కాపాడింది వాళ్ళని దక్షిణ భారతదేశమే. వచ్చేసరికి కంపల్సరీ మేము రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా వచ్చే ఎలక్షన్స్లో మేము చూస్తాం. ఇది నాటి ముఖాముఖి కార్యక్రమం. చూస్తుండే రాజ్ న్యూస్. నేను మీ కార్తీక్.